మీ మొబైల్లో అంటే ఎక్కువగా వాడే యాప్ ఏది సార్? వాట్సాప్. వాట్సాప్. యూ సార్? సేమ్. ఇన్స్టా. Instagram. ఇన్స్టాగ్రామ్. డిఫరెన్స్. ఓకే. సో అలారం మోగగానే లేచేస్తారా లేదంటే ఇంకా 5 మినిట్స్ అలా? అంటే ఇంకా 10 minutes. 10 మినిట్స్ 10 minutesకి పెట్టుకుంటా, 2 అలారం పెట్టుకుంటాను నేను. 6 o'clock అనుకుంటే 6కి 6 ఒకటి 6:10 6:15 3 అలారం, సారీ 3 అలారం పెట్టుకుంటాను. 3 అలారం. 3 అలారం. ఇది మిస్ అయితే అది, అది మిస్ అయితే అది. బా. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా ఫస్ట్ టైం. అవును. అప్పుడు అలాగే థర్డ్ ఈ ఐడియా టైం ఏదో అలారం, బాగుంది సార్. థర్డ్ టైం వచ్చేటప్పటికి మనకి తెలియక ఓకే లేసేద్దామని. కాషన్. మీరు సార్? అలారం పెట్టుకుంటుంది. అదే పెట్టుకుంటారు సార్. అంటే పెట్టుకొని ఇప్పుడు పెట్టుకుంటాడు అంటే లేగడు. కాదు లేచి ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటా. స్నూజ్ అండి. స్నూజ్ ఒక 5 to 6 times అవుతుంది అలాగా. ఈ రోజు కూడా అలాగే అయింది. ఈ రోజు కూడా అలాగే. ఏదైనా పని ఉంటే అలారం ముందు కూడా నేను లేచి అవునా? ఆటోమేటిక్ గా అది వచ్చేసింది. సూపర్. మీరు వంట చేస్తే ఏ డిష్ తినడానికి ధైర్యం కావాలి సార్ ఎదురు వాళ్ళకి? నేనా మీరు చేస్తారు సార్? వంట చేస్తే ఏ డిష్? లెమన్ రైస్. ఎలా చేస్తారు సార్? నాకేమన్నా అంటే చాలా బాగా అంటే ఒక మీకు తెలిసిన రెసిపీ అంటే కలపడం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లేదండి. ఎలా చేస్తారు సార్? లేదు లేదు, ఒకేలాగా. సారీ అర్థం కాలేదు నాకు మీరు చెప్పింది. ఒక్కొక్కరు వంట ఒక, చేసేటప్పుడు అంటే అందరూ కలిసి చేస్తారా? నేను ఒకటే, మీరు నేను మాత్రమే ఆ, నార్మల్ గా చేస్తాను. Normal. ఏమేమి వేస్తారని అడగొద్దు, పేర్లన్నీ తెలియవు నాకు. కానీ ఏం చేస్తారు? ఫస్ట్ నేను బాగానే చేస్తాను. ఓకే. తింటారా సార్? ఒకరోజు అందరూ తినేస్తారు. నేను నిజంగా బాగుంటుంది, అది ఒకటే బాగా వచ్చు నాకు. పులిహోర సార్ పులిహార. ప్రసాదం కాబట్టి మీరు ప్రసాదం. పులిహోర ఒక్కటే బాగా చేస్తారు. మీరు సార్? ఎక్కరి ఎగ్ కర్రీ తింటారా సార్? అంటే మీ బాగా చేస్తాను. మనుషులు వేరే వాళ్ళు తింటారా లేదా అని. లేదు బాగా చేస్తాను అంటున్నా, అదొక్కటే. నేను బేకింగ్ బాగా చేస్తాను. ఓకే. మిగతా రెసిపీస్ వచ్చి రెసిపీ ఉంటే చేస్తాను, బాగా చేస్తాను. లేకపోతే నాకు వంట రాదు. ముందు చెప్పాల్సింది లాస్ట్ లో చెప్పారు. నేను ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అండి, ఫ్రెంచ్ టోస్ట్, ఆమ్లెట్స్ అని ఓకే, అర్థమవుతుంది. నేను కూడా చేస్తాను. ఆల్రెడీ ఐ నో బేసిక్. బేసిక్. మీరు డైట్ లో ఉన్నప్పుడు ఎక్కువ గుర్తొచ్చే ఫుడ్ ఏంటి సార్? అసలు మీరు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా సార్. అసలు Diet లో ఇంత ఎప్పుడు ఫిట్ గా ఎలా ఉన్నారు, ఇంత యంగ్ గా, అసలు ఏం తింటారు? మీది ఒకసారి చెప్తే మేము నోట్ చేసుకుంటాం సార్. ఇది ఓన్లీ నా క్వశ్చన్ మాత్రమే కాదు, చాలా మంది క్వశ్చన్. అవునా? యథా రాజా తథా ప్రజ అంటారు కదా, అలాగా యథా మనస్సు తథా తేజస్సు. మన మనస్సు ఎలా ఉంటుందో అది అలాగే ఫేస్లో కనబడుతుంది. ఏంటి ఇది, నువ్వు అలా పెట్టుకోకూడదని ఆవిడ చెప్తున్నారు. ఫేస్ ఎట్లా పెట్టా అంటే ద వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక పాజిటివ్ వే ఎట్లా పెట్టాలో వే ఆఫ్ అర్థం థింకింగ్ కావట్లేదు. మిక్స్. ఎగ్జాక్ట్లీ. సార్ చెప్పండి సార్. I was looking at him and she's Sir, no. telling, అంటే మనం చెప్పండి సార్. ఎలాగ థింక్ చేస్తాము అలాగా మన ఫేస్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళ గురించి మంచిది అనుకుంటే మన ఫేస్ లో అది గ్యారంటీ కనబడుతుంది. పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్. సో తినే దాంట్లో కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం ఎక్సర్సైజ్ అనేది కొంచెం రెగ్యులర్ కన్సిస్టెన్స్గా కొంచెం చేసిన 15 minutes చేసినా అది కన్సిస్టెంట్గా ఉండాలి. ఇవన్నీ అయితే వి కెన్ బి ఫిట్. అండ్ లుకింగ్ ఫిట్ అనేది ఇంపార్టెంట్ కాదు, షుడ్ బి ఫిట్. అది అలాగ ఉండాలంటే యూ షుడ్ ద కన్సిస్టెన్సీ షుడ్ బి దే. సార్ మీరు సార్? మీరు డైట్ లో ఉన్నప్పుడు ఎక్కువ గుర్తొచ్చే ఫుడ్ ఏంటి సార్? గుర్తొచ్చే మీరు అప్పటికే ఇప్పుడు చాలా సన్నగా అయ్యారు. నేను అంతే, ఆల్మోస్ట్ అంతే. అంటే అప్పుడు నా వెయిట్ ఆల్మోస్ట్ 15 years నుంచి 62 to 63 అంతే. ఫుడ్ సార్ ఏది Food గుర్తు? ఆ? డైట్ అసలు ఉండను నేను. ఉండదు. సో టైం మేమంతా తినేయటమే Exactly. కదా. we eat everything. అదృష్టం సార్. we eat everything. స్వీట్స్ ఇంకా ఎక్కువ తింటాను నేను.
స్వీట్స్ ఎక్కువ తింటే ఏజింగ్ ఎక్కువ కనిపిస్తుంది అని సార్తో ఉంటే ఫుడ్ బాగా తినిపిస్తారు యాక్చువల్లీ, ఆ, అండ్ ఐషుతో ఉంటే కూడా. ఐషు ఆల్సో ఫుడ్. ఐఎమ్ ఫుడీ, Foodie. డయట్ అని చేయను. సన్నగా ఉన్న వాళ్ళందరూ ఫుడీయే ఉన్నారు. మీరు నాకు గుర్తొచ్చే ఫుడ్ ఏంటి డైట్ లో అసలు క్వశ్చన్ మర్చిపోతున్నారు, ఫాస్ట్ ఫాస్ట్ అడిగేస్తారు. లేదు, ఇంట్లో ఏం చేశారు అదే డయట్. నాకు ఏం జంక్ ఫుడ్ నేను House తినట్లేదు. food. హౌస్ హౌస్ ఫుడ్, హోమ్ ఫుడ్. హోమ్ మేడ్. అవును, నేను అంతే. ఓకే, మీకు తెలియకుండా మీరు చేసే ఒక మీరేం చేస్తారు చెప్పండి. ఈవెన్ యువర్ మీరు కూడా ఫిట్ గానే ఉన్నారు కదా. నేను కూడా ఫిట్టుకున్నాను. Yeah, మీ సీక్రెట్ చెప్పండి. నేను తింటా సార్ బిర్యానీ. అవునా? మరి అందుకే ఫిట్ ఉన్నారు. థ్యాంక్ యూ అడిగినందుకు. సో మీకు తెలియకుండా మీరు చేసే ఒక ఫన్నీ హ్యాబిట్ ఏంటి సార్? నాకు తెలియకుండా చేసేదా? అంటే మాకు తెలియకుండా ఫన్నీ అంటే అర్జున్ గారిలో కూడా ఈ ఫన్నీ అలవాటు ఉందా? అలవాట్లా? ఎందుకంటే మీరు లాగుతున్నారు సార్ అలవాట్లు. మీరే కదా సార్ అడగమన్నారు, సో అలా ముందుకెళ్ళి అడుగుతున్నాను. ఇది పాస్, ఈయనకి పెట్టేస్తాను ఈ క్వశ్చన్. చెప్పు, నీకు తెలియకుండా నువ్వేమి, నీకు అలవాటు ఏమి? ఫన్నీ అలవాటు ఏదైనా ఉందా? అన్ని అలవాటు ఏమి? అంటే అది పక్కన వాళ్ళు చెప్పాలి, నాకు తెలియకుండా ఫన్నీ. అంటే ఇప్పుడు సీరియస్ గా రీసెంట్ గా అంటే చిరంజీవి గారు ఒక పెద్ద మీటింగ్, ఫన్నీ అనిపిస్తుందేమో తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి గారు ఒక పెద్ద మీటింగ్ లో ఉన్నప్పుడు ఆయన ఆ వంట చూస్తున్నారంట. అంటే అలాంటి ఏమైనా ఓ, ఫన్నీ అట్లనా? ఓకే. అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, మెసేజ్ చెక్ చేస్తుంటాను అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజ్. అంటే సీరియస్ లో ఉన్నప్పుడు కూడా సీరియసా? ఎంత పెద్ద ఇది, శ్రేయా ఘోషల్ పాడుతున్నా కూడా అక్కడ చూడలేదు ఆయన, ఇక్కడ చూసుకుంటున్నాడు. ఓ ఇది ఇది అంటే అది లిరిక్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూస్తాను. నిజంగా కొట్టేస్తాను నేను, కెమెరా ముందు. ఇంకా బద్ద. నెక్స్ట్ మీరు లేట్ అయిపోతుంది మన ఏమేమో చేస్తాను అవన్నీ. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే. ఐ క్రాక్ అ లాట్ ఆఫ్ జోక్స్ యాక్చువల్లీ. జోక్స్ చాలా చేస్తాను. అంతే. నా మీద జోక్ No, no. లేదండి, లేదు. ఇన్సైడ్ జోక్స్ చాలా ఉంటుంది. నేను కూడా ఫోన్ చేసి చెప్పాను జోక్ ఉందని, ఫోన్ లో వాట్సాప్ స్టేటస్. ఇవన్నీ నేను చెప్పకూడదు. నా చెల్లికి నాకు ఒక ఇది, మై సిస్టర్ విల్ టేక్ మై ఫోన్, నా ఫోన్ తీసుకొని ఒక స్టేటస్ పెట్టేస్తుంది. నేను సేమ్ ఆ ఫోన్ కి చేస్తాను. సో ఇట్ విల్ బి చాలా funny status పెట్టేస్తారు. ఫన్నీ ఫన్నీ అంటే స్టేటస్. అంతకన్నా ఎవరు ఫన్నీ చూసారు ఒక రోజు ఫోన్ చేశారు, వాట్ హ్యాపెండ్ యువర్ స్టేటస్ అని. అయ్యో, ఇట్ విల్ బి సో ఎంబారసింగ్, చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. సో అవును, ఇప్పుడు ఒక ప్యాక్ కి యునో వి సైన్డ్ అ ప్యాక్ట్, అలా చేయకూడదు అని. సో ఇప్పుడు చిట్కలో చూడలేదు కదా ఒక 1-2 months. అవును. సో షూటింగ్ లో మీతో ఎక్కువ ప్రాంక్స్ చేసే వ్యక్తి ఎవరు సార్? షూటింగ్స్ లో మీకు మీతో ప్రాంక్స్ లేదు. ఏం లేదు సార్. Nobody does that. ధైర్యం చేయరేమో. లేదు లేదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి లైక్ వెరీ సీరియస్లీ వర్కింగ్ కదా. నన్ను ప్రాంక్ మీరే చేస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్. లేదు సార్. నేను షూటింగ్ కి వెళ్ళాను కదా, నాకు ఈ క్వశ్చన్ నాకు రిలేట్ కాదు. ఓకే, మీరు నో ప్రాంక్స్, ఈ సెట్ లో నో ప్రాంక్స్ కదా. మీరు కూడా ఓకే. మీ జీవితంలో మీరు చేసిన అత్యంత క్రేజీ పని ఏమైనా ఉందా సార్? అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏదైనా క్రేజీ పని ఉంటుంది సార్, చెప్పండి సార్ ఒకటి. అక్కడ వెళ్ళరండి, వాళ్ళు నన్ను అడగండి, నేను ఆలోచిస్తాను. ఆలోగా నేను కూడా ఆలోచిస్తున్నాను. క్రేజీ అంటే ఎలాగా? క్రేజీ అంటే లైఫ్ లోనే క్రేజీ ఉండాలి అన్ని ఇన్స్టెన్స్. సో ఇది స్కిప్ చేయనా? స్కిప్. ఓకే. సో మీరు కోపంగా ఉన్నప్పుడు అంటే మీ ముఖం చెప్పేస్తుందా సార్, లేదంటే కొంతమంది కోపం ఉన్నా నవ్వుతూ ఉంటారు, అంటే మీ మొహం తెలుసుకోవచ్చా సార్? ఈజీగా చెప్పేస్తుంది. అలా ప్రాబ్లం కదా సార్ చాలా వరకు. మీరు సార్? సేమ్, నాది లోపల బయట కనిపించేస్తుంది. మై ఐస్ అందరికి తెలిసిపోతుంది. 3-4 days తర్వాత తెలుస్తుంది. సూపర్ ఇది సార్. ఓకే, ఒక రోజు మీరు హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవారు సార్? అంటే వరకు హీరో కాకపోయి ఉంటే. హీరో కాకపోయింటే ఫస్ట్ చిన్న వయసులో నాకు అలా అనిపించేది, ఐ వాంట్ ఒక ఆటో డ్రైవర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. ఏంటో తెలియదు, ఆటో డ్రైవర్ అవ్వాలని. వెన్ ఐ వాజ్ 16-17 ఉన్నప్పుడు ఐ షుడ్ బికమ్ ఎన్ ఆటో డ్రైవర్. ఎందుకు తెలియదు, అలా అనిపించింది. తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఇది అవ్వకపోయింటే ఐ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఆర్కిటెక్ట్. లేకపోతే పోలీస్ ఆఫీసర్.
ఫస్ట్ నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఐ గాట్ ట్రైన్డ్. షాక్ సార్ మేమందరం. పోలీస్ ఆఫీసర్ అయ్యేవాడిని. అంతకన్నా ముందు నేను ఐ ట్రై టు గో టు మిలిటరీ అప్లికేషన్ కూడా తీసుకొచ్చేసారు. మా ఫాదర్ కూడా సైన్ చేశారు, మా మదర్ చేయను అన్నారు. ఓకే. అందులో యూ హ్యావ్ టు సైన్, Heroine ఏదైనా మనకి ఇట్స్ ఓకే అని. సో అది చూసి మా అమ్మ ఏడవడానికి స్టార్ట్ చేశారు. సో లేకపోతే ఐ వుడ్ హావ్ బీన్ మిలిటరీ. సార్ మీరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుండా ఉంటే మిలిటరీ జనరల్ గా ఉండేవాడు ఆయన. ఇదే కాకపోతే నేను బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఫుడ్ ఇండస్ట్రీలో. ఫుడ్ ఇండస్ట్రీ. యా మా మీరు మేబీ ఇంటీరియర్ డిజైనర్ లేకపోతే ఒక ఫ్యాషన్ ఎడిటర్ మేబీ. తెలియదు, ఒక మంచి డాన్సర్, డాన్స్ కొరియోగ్రాఫర్. మీరు అంటే మీరు 1 minute అయిపోగొట్టేసారు పట్పట్ట. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? కొంతమందికి కొన్ని అనిపిస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? నన్ను నేనే చూసుకున్నాను Mirror, అనిపిస్తుంది. when you look at yourself in the mirror, ఏ విషయం what you గుర్తుకొస్తుంది think of yourself? దాన్ని చూసుకున్నప్పుడు సార్? నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. సార్ మీరు యా చూసుకున్నప్పుడు పర్లేదు, బాగానే ఉన్నా. ఇది కాదు సార్, ఫిజికల్ లేదు, లోపల లోపల క్యాన్ బి బెటర్, నాట్ బ్యాడ్. ఐ హావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అనిపిస్తుంది. మ్యామ్ ఆల్ హార్ట్ అనిపిస్తుంది. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి, ఇంత బాగా పర్సనాలిటీ ఇచ్చారు. అవును కదా.